అన్న చెప్పండి. ఎందుకు కాంగ్రెస్ హఠావో, నిరుద్యోగి బచావో అనే నినాదాన్ని తీసుకొని మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత కూడా మీరెందుకు మళ్ళీ నిరసన కార్యక్రమాలు తెలుపుతా ఉన్నారు? ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి ఏంటంటే ఫస్ట్ నిరుద్యోగులను ఇంకా నిరుద్యోగులుగా మారుస్తుంది రేవంత్ రెడ్డి. నోటిఫికేషన్ ఇస్తారు ఈరోజు రేపు అని. ఈ రోజు వరకు 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. నువ్వు 5,000 నోటిఫికేషన్ ఇచ్చి ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు ఏంటంటే ఏమైపోతుందంటే ఈ పెయిడ్ బ్యాచ్ ఒక నిరుద్యోగి పెయిడ్ బ్యాచ్గా మారిపోయింది. ఏమని ₹10 ₹20కు ఆశపడి వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఆశపడి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పరిణామాలకు వీళ్ళు వెనుక నుంచి ఉద్యమాలు చేసి అసలు జెన్యూన్ పర్సన్లు అందరూ లాస్ అయిపోతారు. వాళ్ళు చనిపోతూ ఉంటే వాళ్ళ శవాల మీద వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. 20 మంది చనిపోతే వాళ్ళ శవాల మీద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు? ఇప్పుడు ఎక్కడ మన దిల్సుఖ్ నగర్లో ఉండొచ్చు, ఉస్మాన్లో ఉండొచ్చు, అశోక్ నగర్లో ఉండొచ్చు, ఉంటారు. ఇప్పుడు అందరూ ఒకే 5,000 ఉన్నప్పుడు 5,000 సమానంగా ఉండవు. సరే సమానంగా లేదు అని మీరు అంటారు, ఓకే. కాకపోతే నిరుద్యోగులు మన వల్ల ఒకళ్ళు సఫర్ అవ్వద్దు. మీకు నైతిక విలువలు ఉంటే డబ్బులే కావాలంటే ఏ పని అయినా చేయొచ్చు మనిషి. ఎవ్వరికి ఇబ్బంది పెట్టకుండా పని చేసుకుంటే నెలకు 10,000, 15,000, 20,000 వస్తున్నాయి. కానీ ఈ రాజకీయ నాయకుల వల్ల 30 లక్షల నిరుద్యోగుల్ని మీరు బలి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 19,000 వచ్చే నోటిఫికేషన్ 5,000 ఇచ్చిర్రు. ఎవరి వల్ల ఇచ్చిర్రు? ఎందుకంటే రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళ ముఖాలు కాదు నిరుద్యోగుల ముఖాలు చూడు. ఈరోజు రోడ్డు మీద ఉన్న నిరుద్యోగులు ఈరోజు నీకే ఒక్కటే చెప్తా, నీ కొడుకో కూతురో చదువుకుంటే మా ఏజ్లో ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు కాకుండా ఇదే రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నీకు తెలుస్తుంది బాధ ఏందో. 1,000 కోట్ల ఆస్తి ఉన్నాను నీకేం అనిపిస్తలేదు. ఇప్పుడు ఈరోజే మాకు డబ్బులు వేయాలంటే నెలకు అమ్మ నాన్నలకు అడగాలంటే ఇబ్బంది అవుతూ ఉంది. ఇంకా వాళ్ళు కూర్చొని ఏజ్లో మేము కూర్చొని చదువుతూ ఉన్నాం. ఇప్పుడు ఆ బాధ మాకు తెలుసు. అందరినీ వదిలేసి అసలు ఏమైనా ఉందా అంటే నిరుద్యోగుల బతుకులో ఏం లేదు. ఏమైనా రేవంత్ రెడ్డి వచ్చి ఏమైనా కళల్ని సాకారం చేస్తాడా అనుకుంటే అది లేదు. ఎన్ని రోజులని ఇప్పుడు ఈ పేడ్ బ్యాచ్ అంటున్నారా మీరు? పేడ్ బ్యాచ్ వాళ్ళు ఎక్కడున్నారు అంటే రాజకీయ నాయకుల ముసుగులో వీళ్ళు అరెస్ట్ అయితే ఆ కాంగ్రెస్ పార్టీని ఫోన్ చేసి అన్న మా మీద కేసులు పెట్టకండి అన్న, కొంచెం మేము మీకే కదా సపోర్ట్ చేసేది అని లోపల నుంచి చెప్తా ఉన్నట్టు అంట. వాళ్ళు మొన్న ఒకసారి నేను ఒక లీడర్ని కలిస్తే ఒక మాట అన్నారు, మీరు ఎన్నెన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో, ఎక్కడెక్కడ ఎవరి దగ్గర కలుస్తున్నారో, ఎన్నెన్ని డబ్బులు తీసుకొని వస్తున్నారో అంతా మా దగ్గర ఒక ఇంటెలిజెంట్ ఉంది. సీఎం గారు ఒకటే మాట అంటున్నారు, మేము ఆపుతా ఉన్నాం సీఎంకి, లేకపోతే పెయిడ్ నిరుద్యోగుల్ని ఎప్పుడో బయటకు లాగుతాడు అని. మరి లాగండి కదా అన్నీ ఉన్నప్పుడు, ఎందుకు ఆగిరు? లాగుతేనే కదా తెలిసేది. ఇప్పుడు జెన్యూన్ ఎవరు నిరుద్యోగులు, నార్మల్ ఎవరో తెలుస్తుంది ఈ రోజులో రేపట్లో. ఇప్పుడు మొన్న చూసుకుంటే సోషల్ మీడియా ద్వారా ఒక్కటైన ఢిల్లీలో ఈరోజు ఒక మంత్రిని రాజీనామా చేసేటట్టు చేసింది. ఈ తరహా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత దౌర్భాగ్యంగా ఉన్న స్థితిలో మరి తెలంగాణలో ఎందుకు చేస్తలేరు? మీరే కదా చేస్తుంది. వాళ్ళని ఉసిగొల్పి మీరు కొట్లాడు అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వమే. మీరు ఇట్లా మారండి. ఇప్పుడు ఎందుకు ఉద్యమాలు అయితే లేవు దిల్సుఖ్ నగర్లో? మరి అవ్వాలిగా. ఇన్ని రోజుల నుంచి అయిన ఉద్యమం రోజు ఏదో ఒకటి నల్ల రిబ్బన్లో తెల్ల రిబ్బన్లో కట్టుకొని చేసిన ఉద్యమాలు ఇప్పుడు ఎందుకు చేస్తలేరు మీరు? ఇప్పుడు చెయ్యండి అబ్బా. ఎందుకు చేస్తలేరు? ఆ ఏజ్ కోసం మేము చేసినాం కష్టపడ్డామని మీరు గోడకు బద్దలు కొట్టినట్టు మేమే చేసినాం స్టేటస్లు పెట్టుకుంటున్నారు. ఎవరిని చూసి? ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఒక్క ఉద్యమం చేస్తే ఎవరి దగ్గర ₹1 అడగలేదు ఈ నిరుద్యోగులు. 50 రూపాయలు విత్ మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాం. అది మేము ఇన్ని రోజుల నుంచి ఇంత కష్టపడ్డా ఇంత ₹1 ఎవరికి అడగలే మేము. మీరు అక్కడ పోయి డబ్బులు అడిగి తీసుకొని వచ్చి నిరుద్యోగుల పొట్ట మీద కొట్టి కూడా ఈ రోజు వరకు మీరు వాళ్ళ బతుకులు ఏంది అని ఆలోచించిరా? నిజంగా కూడా ఆ నిరుద్యోగులు ఎవరు కూడా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఎవరు కూడా బయటకు వచ్చి గతంలో పెట్టినట్లాగా మెరుపు ధర్నాలు లేవు. గతంలో చేసినటువంటి ఏవైతే ధర్నాలు కావచ్చు, అరెస్టులు కావచ్చు, ఏవి జరుగుతలేవు. ఎందుకు నిజంగా అమ్ముడు పోయారు కాంగ్రెస్ పార్టీ? ఎప్పుడైనా జెన్యూన్గా కొట్లాడేటప్పుడు ఎవరితోని భయం ఉండదు అనే ఆ మనిషి ఎప్పుడైనా స్టేట్గానే వెళ్తాడు, వంకర దారులు పట్టాడు. వీళ్ళు అమ్ముడు పోయిరు కాబట్టి యావత్ తెలంగాణలో 30 లక్షల మందికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పద్ధతి ఏంటంటే వాళ్ళని కొనుక్కోవడం. మరి వాళ్ళని కొనుక్కున్నప్పుడు 30 లక్షల నిరుద్యోగుల్ని ఎట్లా చేస్తావు? సరే నేను రేపు పోయి గెలిపించేది కాంగ్రెస్ పార్టీని, వాళ్ళ 10 ఓట్లేనా మీకు కావాల్సింది? ఒకటే అడుగుతున్నాం మేము, ఎవరైనా ఉండండి కానీ
మీరు నోటిఫికేషన్ వేయకపోతే మీకు జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాళ్ళతోని మాకు సంబంధం కూడా లేదు. కాకపోతే మీకు ఒకటే చెప్తున్నాం, సంబంధం లేదు కానీ వాళ్ళని పక్కన పెట్టి నిరుద్యోగుల్ని మీరు చూడండి. నాకు ఇంకో డౌట్ ఉంది. ఇప్పుడు నిరుద్యోగులు అంటూ దాదాపు నాకు ఉన్నటువంటి అంచనా ప్రకారం ఒక 20 నుంచి 22 మంది నిరుద్యోగ జేఏసీ పేరుతోటి మేమందరూ జేఏసీ స్థాపించడం అనేది ఆ జేఏసీకి ఉన్నటువంటి ఒక వాల్యూ పోయే విధంగా ఎవరికి వారు మాదొక నిరుద్యోగ చేసి మాదొక నిరుద్యోగ చేసి వితౌట్ రిజిస్ట్రేషన్ తోటి అందరు నిరుద్యోగ నాయకులమని చెప్పుకుంటా ఉన్నారు. సో ఒక పార్టీ గెలవాలని ఆ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు, ఆ పార్టీ సభలలో అటెండ్ అవుతా ఉన్నారు, ఆ పార్టీ అధినేత సీఎం కావాలని నినాదాలు ఇస్తూ ఉన్నారు. సో మీరు నిరుద్యోగులు అనుకోవాలా లేకపోతే రాజకీయ నిరుద్యోగులు అనుకోవాలా? ఇప్పుడు అన్న మీరు అన్న క్వశ్చన్ పాయింట్ ఇది. ఒక సభకి ఒక పార్టీ పెట్టినది అంటే మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఎల్బీ నగర్లో ఈరోజు నేను కూడా వెళ్ళిన. దాంట్లో ఎందుకు వెళ్ళినా అంటే నేను చెప్తా. 2 సంవత్సరాల తర్వాత ప్రతిపక్షం వాళ్ళు మన కోసం పెట్టినప్పుడు మేము పోయినాం. అది కూడా ఎందుకు పోయినాం, ఈరోజు ఏదో ఒక హామీ ఇస్తారేమో అని. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏది అనకుండా మీ తరహాలో మీరు ఏం అడిగినా మేము చేస్తామని అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోయారే తప్ప ఒక గట్టి నమ్మకాన్ని ఇవ్వలేదు. ఇదే అక్కడే తొడలు కొట్టిన వాళ్ళు ఉన్నారు, సంపుతం అన్నోళ్ళు, సాయిబాబా మీద ఒట్టేస్తూ చెప్తున్నాం గెలుపనీయం అన్నోళ్ళు, తొడలు కొట్టి చెప్తున్నాం అంటారు కొందరేమో ఎట్లా గెలుస్తావో చూస్తా అంటాడు. అసలు నిరుద్యోగి మాట్లాడే మాటలేనా ఇవి? ఇప్పుడు హైలైట్ అవ్వాలంటే నువ్వు హైలైట్ అవ్వాలంటే ఏ రకంగా అయినా హైలైట్ అవుతావు. ఎప్పుడు మరి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి రాళ్లతో కొట్టి హైలైట్ అవుతావు. రేపు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, నిరుద్యోగి బాధతోని రాళ్లతో కొట్టిండని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది కదా. మరి ఇప్పుడు మీరు అంటున్నారు, మరి ఇప్పుడు ఎందుకు ధర్నాలు చేస్తలేరు? ఇప్పుడు డబ్బులు ఇస్తలేరు కదా, వాళ్ళకి కావాల్సింది డబ్బులు. మరి మీకు ఒకటే అడుగుతున్నా, ఈ నిరుద్యోగులు మీరు ఆ డబ్బులు వాళ్ళ రక్తాన్ని పిండి మీరు డబ్బులు తీసుకుంటే బాగుండదు. ఇప్పుడే ఒకటే చెప్తున్నా, మీరు జెన్యూన్గా కొట్లాడండి, మేమే మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. సో వాస్తవంగా సరే ఆ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పక్కన పెడదాం, ఈ అంశం గురించి మాట్లాడదాం. సో ముఖ్యమంత్రి 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తా అంటా ఉన్నాడు. మీరు ఎందుకు చదువుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు మళ్ళీ రోడ్డు మీదకి వస్తా ఉన్నారు? ఈ పాయింట్ ఇది ఏంటంటే 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తా అన్న రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాడు? 3 సంవత్సరాలు అయిందన్న. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు రావాలిగా, ఎందుకు రాలేవు? మరి ఇప్పుడు వరకు ఎస్ఐపిసి 7,000 మాకు డిస్ట్రిక్ట్ పోస్టులే లేవు. నేను చదివి లాభం ఏముందన్నా? బుక్కులతోనే కూర్చి 2 పోస్టులు, ఇక 2 పోస్టులతో నాకు జాబ్ వస్తుందా? ఒకసారి మీరు చెప్పండి. మరి ఇప్పుడు 6 నెలలకు ఒకసారి అంటే అప్లికేషన్ ఫీజులు చూసుకుంటే అన్న 6 నెలల్లో నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తావు? 2 పోస్టులకు ఈరోజు తెలంగాణలో యావత్ తెలంగాణలో 1000 మంది అప్లై చేస్తున్నారు. దాంతోనే మాకు సాలరీ ఇవ్వచ్చు అబ్బా. నువ్వు నోటిఫికేషన్ ఇస్తేనే సాలరీ ఇవ్వచ్చు. మేము దాన్ని అప్లై చేసి మేము చదువుకోక కాదు, నీ లెక్క మేము అడ్డగోలుగా మాట్లాడి తొండలు వదులుతా బద్దలు భాషంగాలు చేస్తా అంటలేము. రేవంత్ రెడ్డి గారు మీరు ఒక సీఎం కుర్చీలో ఉన్నారు, మా బాధల్ని అర్థం చేసుకోండి అంటున్నాం. అవునా కదా? మరి ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా నేను, మేము చదువుకుంటాం, మాకేం అవసరం లేదు, కాకపోతే మీరు మమ్మల్ని ఫీజు తగ్గించి మా ఎస్ఐపిసి నోటిఫికేషన్ 19,000 చేయండి, మేము చదువుకుంటాం. మాకు పేస్ 1 వద్దు 2 వద్దు. మేము 2 వరకు మేము మా ఏజ్లో అయిపోతా ఓపికని లేనప్పుడు మేము 7 చేస్తాం చెప్పండి. ఒక మనిషి పని చేస్తూ ఎన్ని రోజులు ఇది నాకు రాదు అని వదిలేసిన తర్వాత కూడా ఒక నమ్మకం ఉంటుంది, ఈ లాస్ట్ టైం అయినా వస్తుందేమో అనే ఆశ ఉంటుంది. అలా మీరు చేయొద్దు. నిరుద్యోగులు ఇప్పుడే 20 మంది చనిపోయారు, వాళ్ళ బాధను అర్థం చేసుకోండి. మీరు రేవంత్ అన్న అని అంటే పలకరిస్తా అన్న మీరు ఈరోజు ఎందుకు పలకరిస్తలేరు అనే బాధతో మేము సగం ఉన్నాం. ఇప్పుడు కూడా మీరు ఫీజులు తగ్గియండి, నిరుద్యోగులు బాధతో ఉన్నారు. దీంతో చాలా థ్యాంక్స్ అన్న.